షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. ఇంత క్రితం మనం జిఎస్ ఐఎమ్ స్టేట్మెంట్స్ గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రాబోయే దినాల్లో మనం అంచె దినంలో అపాయకరమైన కాలములు, పెరిలస్ టైమ్స్ అండ్ పెరిలస్ పీపుల్, difficult times and dangerous people. ఈ విషయం గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, ఈ అధ్యాయం అంతా మనం చదువుకున్నప్పుడు అంచె దినములలో there will be violent days, difficult days, dangerous days and very dangerous believers, violent believers మనకు తారసపడతారని, సంఘములో ఉంటారని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో విషయాలు ప్రస్తావించాడు. రిటర్న్ అరౌండ్ 64 to 67 AD, ది పాల్స్ ఫైన్ లెటర్ టు తిమోతి. ఆయన రోమా ఖైదులో ఉన్నప్పుడు, నీరో చక్రవర్తి కాలంలో he was imprisoned. ఆయన ఖైదులో ఉన్నాడు. ద ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ ఎప్పుడనగా అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 30 నుంచి 37 చదువుకున్నప్పుడు, అవి ద ఫస్ట్ ఇంప్రిజన్మెంట్, ది హౌస్ అరెస్ట్. రోమా సైనికుల కాపులుగా ఉంచి బయట ఆయన హౌస్ అరెస్ట్. ఇది సెకండ్ ఇంప్రిజన్మెంట్. నీరో చక్రవర్తి కాలంలో ఎన్నో శ్రమలు సంభవించాయి. కాబట్టి Paul was facing imminent execution. అపోస్తలుడైన పౌలు ఈ ఖైదు తర్వాత ఆయన శిరచ్ఛేదనం గావించబడే దినములు ఆసన్నమవుతున్నాయి. కాబట్టి ఎఫెసు సంఘములో కాపరిగా, నాయకుడిగా, ఒక ఆచార్యంగా పనిచేస్తున్న తన ప్రియ కుమారుడు తిమోతికి ఈ విషయం ప్రస్తావించాడు. అర్జింగ్ హిమ్ టు గాడ్ ద గాస్పుల్ అండ్ ఎండ్యూర్ హార్డ్షిప్స్. ఈ సువార్తను కాపాడాలని, శ్రమను సహించుకోని విషయాన్ని ప్రస్తావించాడు. ఇంత మాత్రమే కాదు, రియలైజ్ దట్ హిస్ ఎర్త్లీ లైఫ్ ఈజ్ కమింగ్ టు ఎండ్. ఈ భూలోక సంబంధమైన జీవితం అనేది ముగినై ఉన్నది. కాబట్టి ఆయన శ్రేష్ఠ విషయాలు ఆయన ప్రస్తావించాడు. ఏ రీతిగా విశ్వాసం కాపాడుకోవాలి, ఏ రీతిగా నిలకడగా ఉండాలి, సంఘములోని దుర్బోధనను ఉపదేశించే వారిని ఎలాగ ఎదుర్కోవాలి, ఎలాగ శ్రమను సహించుకోవాలి, ఎలాగ వాక్యం నిలిచి ఉండాలి చివరి వరకు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించడం ఈ లేఖన భాగం చూస్తున్నాం. ఇది ఎఫెసస్ అనేది వెరీ హైలీ ఇన్ఫ్లుయెన్స్ సిటీ ఇన్ ఏషియా మైనర్. కానీ అందులో కరప్ట్ లీడర్స్, నాయకులంతా కూడా అవినీతి పరులే ఉన్నారు. దుర్బోధన, ఫాల్స్ టీచింగ్స్ ఉంటున్నవి. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తూ, యాక్చువల్లీ తిమోతి రిమైన్ ఫెయిత్ఫుల్, టు రిమైన్ ఎ ఫెయిత్ఫుల్ లీడర్. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యములో ఆయన నిలకడగా ఉండాలని శ్రమించాడు. అంత మాత్రమే కాదు, తిమోతి ఫాలో హిస్ వే, హిస్ ఓన్ లైఫ్ అండ్ పర్సిక్యూషన్. అంత్యోకోలో ఈ కొన్ని తన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ తను ఏదిగా జీవించాడో తన జీవిత విధానం జ్ఞాపకం చేసుకొని తను అనుసరించవలసిందిగా పౌలు భక్తుడు తిమోతిని కోరినట్టు వాక్య భాగంలో మనకు కనిపిస్తున్నది. కాబట్టి చివరి వరకు కూడా ప్రభువులో నిలిచి ఉండి దైవభక్త జీవితం జీవిస్తూ దుర్బోధనలు ఖండిస్తూ తాను జాగ్రత్తగా ఉండాలని, విశ్వాసం హెచ్చరించాలని పౌలు భక్తుడు ఈ పత్రికలో, ఈ 3వ అధ్యాయంలో అనేక విషయాలు
ప్రస్తావించాడు. కాబట్టి వాటిని మనం అంచె దినములో ఏ రీతిగా విశ్వాస జీవిత విధానం ఉండదు, వారికి బ్యాడ్ ట్రైట్స్ ఏ రీతిగా ఉన్నవో ఇవన్నీ కూడా ధ్యానం చేసి మన జీవితం అనుభవింపచేసుకొని మనం భక్తి భావనతో జీవిస్తూ శ్రమలను తాలుకొని ప్రభువును నిలిచి ఉంటకు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్ర తండ్రి, అంచె దినములలో సంఘంలోని విశ్వాసులు ఇలా ఉంటారన్న విషయాన్ని ప్రస్తావించారు ప్రభువా. దుర్బోధలకు చెవిగొక ప్రభువా, దూరంగా ఉండి వాడిని ఖండిస్తూ మా తండ్రి శ్రమలను తాలుకొని ప్రభువా మీ వాక్యం నిలిచి ఉండి తండ్రి విశ్వాసము కాపాడుకుంటూ ప్రభువా మీ అంచె దినములలో ప్రతి విశ్వాసం జీవించటం సహాయము దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.